సంశయనం సమేష శరణమయ్యప్ప త్రిబుల్ఎస్కి వెళ్ళడం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనము ఇప్పుడు కూడా ఎన్నో రకాల రెమెడీస్ మనం చెప్పుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఈరోజు చెప్పే రెమెడీ కొంతమంది అంటే కొన్ని అలవాట్లు కొంతమందికి ఉంటాయి. కొంతమంది మంద అలవాటు అని, కొన్ని బీడి సిగరెట్ అలవాటు, కొంతమంది తంబాకు అలవాటు, కొన్ని పాన్ అలవాటు ఉంటాయి. ఇవన్నీ అలవాటు వల్ల కొంతమంది క్యాన్సర్ ప్రాబ్లమ్, కొన్ని ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కొన్ని గ్రహాలకు సంబంధించిన సిస్టమ్ తోటి ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఏదైతే కొన్ని ఏ గ్రహానికి కొన్ని వస్తువుల సిస్టమ్తో ఉంటుంది. అయితే ఈ బీడీ సిగరెట్ మందు ఇవన్నీ కూడా రాహు గ్రహానికి సంబంధించిన రెమెడీస్ అనమాట. అయితే ఈ రెమెడీకి సంబంధించిన చిన్న రెమెడీ ఏంటిదంటే అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది కూడా అక్కడ నేను అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేసే దగ్గర కొంతమంది సిగరెట్స్ అవి తాగుతుంటారు. సరే దాని మీద కొంతమంది చెప్తుంటారు సిగరెట్స్ వల్ల క్యాన్సర్ వచ్చేసింది, సిగరెట్ వల్ల మాకు ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి, ఇవన్నీ అంటుంటారు అన్నమాట. అయితే సిగరెట్స్ తాగుతుంటారు కదా, వీరు ఏంటి అంటే ధూమం ఏదైతే పొగ వచ్చేసి ధూపం వచ్చేసి అయితే స్మోక్ వచ్చేసి మొత్తం రాహుకు సంబంధించి అనమాట ఈ స్మోక్ సిస్టమ్ అంతా. అయితే ఈ స్మోక్ సిస్టమ్ ఎలా మీరు తాగే వాళ్ళు కొంతమంది మానుకోలేరు, కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి అతి హానికరమైన పొగాకు సిస్టమ్ ఏదైనా కూడా తాగకుండా ఉంటే చాలా మంచిది. అసలు తాగకూడదు ఏదైనా అలవాటు అయినా కూడా చాలా ప్రాబ్లం. ఇవన్నీ కూడా ఆరోగ్యం చాలా ఇబ్బంది. మన కోసం ఎంతోమంది మన భార్య పిల్లలు కానీ మనం వెయిట్ చేస్తుంటారు. మనము ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే వారు మన దగ్గరుండి మనం బాగా చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ప్రతిరోజు మనం డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాం, వేస్ట్ అవుతుంది. అది కాబట్టి మానేయడం చాలా మంచిది. ఒకవేళ మీరు మానలేరు అనుకుంటే ఏదో మైనస్ దాన్ని ప్లస్ చేసుకుందాం. అంటే మైనస్లోకి వెళ్తున్నదని ప్లస్ చేసుకుంటే మనకు సరే అలవాటు మానకుండా సరే ఆరోగ్యం మాత్రం ఖరాబ్ కాదు, ఆరోగ్యం మాత్రం డిస్టర్బ్ కాదు. అదేంది కొంతమంది యోగులు తర్వాత ఋషులు అగ్గురోళ్ళు కూడా పొగ తాగుతుంటారు. ఒక సిస్టమ్తో తాగుతారు. ఆ సిస్టమ్తో తాగితే వారికి ఎలాంటి దానివల్ల హాని లేకుండా ఉంటారు. దానికి సంబంధించి చిన్న రెమెడీ చెప్పాలని సరే ఎట్లయినా మానుకోలేరు కొంతమంది సోదరులు, ఖచ్చితంగా తాగాలి, అది అలవాటు వచ్చేసింది. ఏదో అంటే చాలామంది కూడా బీడీ సిగరెట్లు ఎప్పుడు కూడా తాగుతుంటారు, పొగ సిస్టమ్ పోతుంటారు. అది అలవాటు వచ్చేసింది, ఎందుకు వచ్చేసింది ఆ విధంగా ఎంత ఉన్నారు. సరే ఒకప్పుడు పూర్వీకులందరూ చుట్టాలు తాగుతుండే, చాలా పెద్ద. అదే ఆ చుట్టూ తాగడం వల్ల వాళ్ళకు ఒక ఆరోగ్యపరంగా బాగుంటుండే, అది ఒక సిస్టంలో బాగుంటుండే అన్నమాట. సరే ఏదైనా కూడా పొగాకు వల్ల హానికరం. కాకపోతే ఎలా తాగాలి, ఏ విధంగా తాగితే మీకు నెగిటివ్ అనేది రాదు. దానివల్ల నెగిటివ్ చేసిన కూడా అందరూ ఏం చేస్తారంటే శని గురువులను కలిపి తాగుతారు. దానివల్ల మానేయలేరు అనమాట. శని గురువులను కలుపుతున్నారు. ఇప్పుడు ఈ వేలు ఉన్నాయి కదా, ఈ వేలు వచ్చేసి శని భగవానుడి వేలు, ఈ గురువు. మనం జపం చేసేటప్పుడే గురువుని తాకనేము. గురువు వేలు తాకితే గురువు ఘాతంలో అంటే చండాల యోగంలోకి వెళ్ళిపోతారు. అంటే ఈ గురువు వేలు రాహుకు టచ్ అయితే, పొగ సిస్టమ్కి టచ్ అయితే ఇది మనకు చండాల యోగం పోతే మన పనులేం కాబట్టి అన్నీ కూడా కష్టాలకి వెళ్ళిపోతుంది. మనీ ప్రాబ్లమ్స్ అని, కష్టాలన్నీ, ఆరోగ్యపరంగా ఇవన్నీ ఆరోగ్యం గురు ప్రాబ్లం వచ్చేసింది, అనారోగ్యం వచ్చేస్తూనే ఉంటుంది. గురు చండాల యోగం కలిపోతుంది. అందుగురించి కొంతమంది జరదా కూడా ఏళ్ళతోటి ఇట్లా అంటుంటారు. అర్థం చేసుకోండి. ఏలు మనం జపం కొన్ని జాగాలో వాడమన్నమాట. బొట్టు కాడ అక్కడ గురువు వేలుని ఇక్కడ కూడా మన బలం కోసం పెట్టుకోవడం, ఎక్కడ కూడా వాడమన్నమాట. అందుకే గురువేలు తాకకుండా మీరు బీడీ సిగరెట్ తాగొచ్చు. అంటే శుక్రుడు శని భగవానుడు ఇద్దరు ఫ్రెండ్స్ లీగ్ ఉంటారు కాబట్టి ఈ రెండు కూడా తాగొచ్చు. అయితే ఒకప్పుడు కూడా పెద్దవాళ్ళైనా అఘోరాలైనా కూడా వాళ్ళు ఈ విధంగా పట్టుకొని తాగుతుండే. ఈ విధంగా ఈ గురువు తాకకుండా ఈ విధంగా పట్టుకొని తాగుతుంటే ఈ విధంగా ఈ రెండు అంటే శని భగవానుడు శుక్ర భగవానుడు రెండు కూడా కలిపి స్నేహితులు ఈ విధంగా పట్టుకొని మీరు తాగండి మానుకోలేరు కాబట్టి ఈ విధంగా తాగుతున్నారు అందరూ. అంటే గురువేలు శనివేలు రెండు కలవడం వల్ల గురు చండాల యోగంలోకి వెళ్ళిపోతే మీరు అతి తొందరగా అనారోగ్యంగా ప్రాబ్లం, డబ్బు పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ విధంగా పట్టుకోకండి. అంటే తాగాలని కాదు, కాకపోతే మీరు మానుకోలేరు కాబట్టి మీ ఆరోగ్యమే మీ ఇంట్లో వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటుంది. కాబట్టి మీరు కాకుండా మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు, మీరు లేకపోతే వాళ్ళ గది అధోగతి అవుతుంది. కాబట్టి మీరు బాగుండాలి. మీరు దేనికైతే అలవాటు పడ్డారో, అడక్ట్ అయ్యారో అడక్ట్లకి వెళ్ళి బయటికి రావాలనే ఆలోచనతో ఇది ఇలా శని శుక్రుడు కలిస్తే దీన్ని మీకు తొందరగా మానుతూ ఉంటారు. మీకు ఇది ప్లస్ అవుతుంటుంది. ఈ విధంగా గురువేలు తాకకుండా
ఈ విధంగా మీరు తీసుకోండి. ఇంకోటి ఏంటిదంటే అన్నిటికన్నా ముఖ్యమైనది అదే ఏదైతే రాహుదేవుడు తంబాకుకు సంబంధించింది, ఏదైతే చెడు రాహుకు సంబంధించింది. ఇది కొంతమంది బీడీ సిగరెట్ తాగేవాళ్ళు ఇంట్లో మా సోదరీలు మా అక్కజీలలో మీ ఆయనకి కానీ మీ తండ్రికి కానీ మీ అన్నదమ్ములకు కానీ ఇలాంటి అలవాటు మానించుకోవాలి. తాగుడు అలవాటు కానీ పొగాకు అలవాటు కానీ తంబాకు అలవాటు మానించుకోవాలనుకుంటే ఈ చిన్న చక్కర రెమెడీ చేయండి. రాహుకాల సమయంలో మీ ఇంట్లో ధూపం వెలిగించండి. అంటే ధూపం అంటే అగరబత్తులు ఉంటాయి కదా, రాహువు నంబర్ వచ్చేసి 4 అగరబత్తులు. ధూపానికి సంబంధించింది, ధూపం ఏదైనా రాహుకు సంబంధించింది కాబట్టి ఈ 4 అగరబత్తులు ధూపానికి సంబంధించింది. 4 అగరబత్తులు బ్లూ కలర్ అంటే నీలి రంగు ఉన్న అగరబత్తులని రాహుకాల సమయంలో మీరు స్వామివారికి వెలిగించండి. ఏ దేవుడికి వెలిగించకూడదు, హాల్లో మాత్రం నైరుతి మూలలో పెట్టచ్చు. ఇంట్లో నైరుతి మూలలో వెలిగించి అలా పెట్టచ్చు. ఏమనుకోవాలి, మీ ఎవరైతే మానాలనుకుంటారో వారి పేరు అనుకోండి. ఈ కొన్ని ఆయనకున్న ఈ చెడు అలవాట్లు మానాలి అని పూర్తిగా ఆ మనసులో అనుకొని రాహుదేవుడికి దండం పెట్టేసుకొని, వీళ్ళైతే రాహుకు సంబంధించిన మంత్రం ఉంటుంది అనుకోండి. రాహుకు సంబంధించిన యాక్టర్ మనసులో ఆయన ఒక పులి మీద ఉన్నట్టుగా రాహుదేవుని, అంటే పులికి సంబంధించిన వాహనుడు కాబట్టి పులి మీద ఉన్నట్టుగా అనుకొని ఆ మంత్రం ఏమిటో తెలిసి అనుకోండి. లేకపోతే మనసులో రాహుదేవుడా మాకు సంబంధించిన మా వారు ఈ చెడు అలవాటు దూరం అయిపోవాలని చెప్పి ఒక 4 అగరబత్తులు, 2, 5 అలా కాదు 4 మాత్రమే బ్లూ కలర్ ఉన్న ఆ అగరబత్తుల్ని మీ ఇంట్లో రాహుకాలంలో వెలిగించండి. ఆ ధూపాన్ని వెలిగించండి. మెల్లమెల్లగా తొందరగా మీ వారు ఎవరైనా కూడా కొన్ని చెడు అలవాటు నుంచి దూరం అయిపోతారు. మీరందరూ హ్యాపీగా ఉంటారు. ఆ డబ్బు మన దేనికో దానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు ప్రతిరోజు 10 రూపాయలు ఖర్చు పెట్టినా నెలకు 300 రూపాయలు, సంవత్సరానికి 3600, 10 రూపాయలు కూర్చోండి. దాన్ని ఎన్ని రకాలుగా వేసుకోండి. సూపర్గా మీ అందరూ మానేసుకొని ఆ డబ్బు ఇంకో రకంగా ఇచ్చించండి. ఆ డబ్బు పరంగా మనం ఇంకా ఇంట్లో ఎన్నో వస్తువులు కొనుక్కోవచ్చు, ఎన్ని విధాలు బాగుండొచ్చు. మీరందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలనే ఈ చెడు అలవాటు నుంచి కూడా ఇవాళ నుంచి వీడియో స్టార్ట్. అంటే ధూపానికి సంబంధించింది, అంటే ధూమపానానికి సంబంధించింది, జరదారకు సంబంధించింది, మందుకు సంబంధించింది, ఇవన్నీ కూడా మీ ఆరోగ్యం కోసం చెప్తుంటాను. ఏ విధమైన ప్రక్రియతో మీరు ఆ విధంగా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. నెక్స్ట్ మీరు తొందర మానేసి అనుకూలంగా మారుతారు. మీకు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా ఉన్నత స్థాయికి వెళ్ళారంట. ఏదైతే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక చిన్న రెమెడీస్ మైనస్ని ప్లస్లోకి తీసుకెళ్ళారనమాట. మీరైతే మైనస్ చేస్తున్నారు అలవాటుని, అదే అలవాటుని ప్లస్లోకి తీసుకెళ్తారు అనమాట. ప్లస్లోకి తీసుకెళ్తూ మీరు తగ్గుతూ, మీ అలవాటు తగ్గుతూ మీరు ఆరోగ్యవంతులుగా ఉండడానికి చిన్న రెమెడీస్ చెప్తుంటాను. ఈ అలవాట్లకు సంబంధించి మీరు అందరూ సక్సెస్ ఉండాలి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న చక్కటి రెమెడీ మీకోసం స్వామి చేశాను.